తాడిపత్రి రాష్ట్రంలోనే చాలా టెన్షన్స్ రేకెత్తించేటువంటి నియోజకవర్గాల్లో ఒకటి. ముఖ్యంగా జేసీ పెద్దారెడ్డి కుటుంబాల మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అవి మరోసారి తీవ్రతరమయ్యే సంకేతాన్ని ఇస్తున్నాయి. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. గడిచిన ఏడాది కాలంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. తాడిపత్రిలో కేతిరెడ్డి అడుగు పెడితే బేభత్సం సృష్టిస్తాం అని హెచ్చరిస్తున్నారు. దాంతో పోలీసులు పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు అరెస్టులు, ఇతర అనేక పద్ధతుల్లో ఆయన్ని అడ్డుకుంటున్నారు. దాంతో పెద్ద సమస్య లేకుండానే వివాదం నడిచిపోతోంది. కానీ ఇప్పుడు ఈ వివాదం ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇటీవల కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. తన సొంత నియోజకవర్గంలో తాను అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారు, తాను తాడిపత్రి వెళ్ళేదానికి అవకాశం ఇవ్వాలి అంటూ ఆయన పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ పట్ల ఏపీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. చట్టబద్ధంగా ఎవరు ఎక్కడైనా ఎప్పుడైనా స్వేచ్ఛగా వెళ్ళేదానికి అవకాశం ఉంది కాబట్టి నిబంధనల ప్రకారంగా ఏపీ హైకోర్టు స్పందించింది. కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి అనుమతులే తాడిపత్రిలో అగ్గి రాజేసేలా కనిపిస్తున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా ఘాటుగా స్పందించారు. పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడితే ఇక తిరిగి వెళ్ళరు అంటూ చెప్పేశారు. చాలా తీవ్రంగా బెదిరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అతనితో వచ్చేటువంటి వాళ్ళను కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ చెబుతున్నారు. ఇదంతా బాహాటంగా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కూడా చేస్తున్నటువంటి హెచ్చరికలుగా స్పష్టమవుతోంది. అయినప్పటికీ అధికార పార్టీ నాయకుడు కావడంతో, అధికారం అండగా ఉండడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు చెల్లుబాటు అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు, రెండో వైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నాలు, ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం. కొంతకాలంగా ఇటువంటి ఫ్యాక్షన్ వ్యవహారాలకి పెద్ద స్థాయిలో ఆస్కారం లేకుండా, చిన్న ఘటనలు మినహా భారీ స్థాయి పరిణామాలకు ఆస్కారం లేకుండా పరిస్థితి నడుస్తుంది. అలాంటిది ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు, పెద్దారెడ్డి ప్రయత్నాలు కలిసి తాడిపత్రిలో పెద్ద ఎత్తున మంటలు రేకెత్తించేటువంటి ప్రమాదం ఉంటుందా అనేటువంటి ఆందోళన మొదలైంది. ఇది అలజడి రేపుతోంది. తాడిపత్రిలో పరిస్థితిని తీవ్రతరం కావడానికి కారణమయ్యేలా ఉంది. దీంతో ఏం జరుగుతుందోననేటువంటి ఆందోళన సర్వత్రా ఉంది. పోలీసులు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. భారీ స్థాయిలో కంట్రోల్ చేసేదానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దారెడ్డి ఇంటి దగ్గర వచ్చినటువంటి రాళ్ల కుట్టలని తొలగించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఎటువంటి ఉపద్రవం ముంచుకు రాకుండా ఇప్పుడు పోలీస్ యంత్రాంగం కత్తి మీద సాములా వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా జాగ్రత్తగా ఇరు వర్గాలు కవ్వింపులకు కానీ, ఎలాంటి దాడులకు కానీ, ప్రతిదాడులకు కానీ దిగకుండా అడ్డుకోవలసినటువంటి బాధ్యత పోలీసుల మీద పడింది. దాంతో ఇప్పుడు పోలీసులు పెద్ద స్థాయిలో ప్రయత్నాలకైతే దిగుతున్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయా? తాడిపత్రి పరిస్థితి దాటిపోకుండా నియంత్రించేటువంటి వ్యవహారం ఎంతవరకు నడుస్తుంది? ఏమైనా ఇది చాలా అనేక పరిణామాలకు ఆస్కారం ఇచ్చేటువంటి వ్యవహారం కాబట్టి పోలీసులు ఎంత సమర్థవంతంగా పనిచేయగలుగుతారు, హైకోర్టు ఆదేశాలు ఏ మేరకు అమలవుతాయి, చాలా ముఖ్యమైనటువంటి విషయం.